అందుకే నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్దామని వచ్చాను. ఇంతకాలం నువ్వు మనిషివి అనుకున్నాను యమజ. కాదని నువ్వే పదే పదే నిరూపించుకుంటున్నావు. నా భర్తని సొంతం చేసుకోవాలనుకుంటున్నావు. అంతవరకు క్షమించగలను. కానీ నాకు పెళ్లి చేయాలనుకుంటున్నావు చూడు, నిన్నిక నేను క్షమించలేను. నన్ను క్షమించడం సంగతి తర్వాత గాని ముందసలు ఇందులోంచి బయటపడు. ఇది నేను పన్నిన పద్మ వ్యూహం. ఇంటికి పంతులు వచ్చినప్పుడే నేను ఎక్స్పెక్ట్ చేశా ఇది నీ ప్లానే అయి ఉంటుందని. అందుకే నీ మైండ్ బ్లాక్ అయ్యే ప్లాన్ చేశా. నాకు తెలుసు యమజ, ఇలాంటి నీచమైన పనులు నువ్వే చేస్తావని. ఆ రోజు నా శీలం మీద మచ్చ వేశావు. నన్ను మర్డర్ కేసులో ఇరికించాలని చూశావు. నన్ను నా భర్తని విడతీయడానికి చెయ్యకూడని పనులన్నీ చేస్తున్నావు. కానీ ఒక్కసారైనా గెలవగలిగావా? మంచి మీద చెడు ఎప్పటికీ గెలవలేదు. ఈసారి గెలుస్తాను. నువ్వు పెళ్లి ఒప్పుకోకపోతే బావకి నిజం చెప్పాలి. అలా చెప్తే నీ మెడలో తాళి నిలబడదు. విచిత్రం ఏంటంటే చెప్పకపోయినా నిలబడదు. ఎందుకంటే నీ భర్తే నీకు పెళ్లి చెయ్యాలని తెగ ఉత్సాహపడిపోతున్నాడు. నువ్వు ఇంట్లో ఉండాలి అంటే పెళ్లికి ఒప్పుకోవాలి. లేదంటే మా జీవితాల్లో నుంచి శాశ్వతంగా బయటికి వెళ్ళిపోవాలి. ఏం చేస్తావు? డిసైడ్ చేసుకో. ఎలా వేశాను ప్లాన్? ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఇప్పుడు బొమ్మైనా బొరుసైనా గెలిచేది నేనే.